హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు మందార మొక్కలకు ఆకులు పండుబారిపోయి మొక్క నిర్జీవంగా అయిపోతూ ఉంటుంది, మొగ్గలు కూడా రాలిపోతూ ఉంటాయి కొన్నిసార్లు. మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది, మనం ఎలాంటి కేరింగ్ తీసుకోవాలి మందార మొక్కలకు అనేది ఈరోజు షేర్ చేస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మందార మొక్కలలో ఎక్కువగా ఈ ఆకులు యెల్లో కలర్‌గా అయిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాము. అయితే ఆకులు ముదిరిపోయి పండుబారిపోవడము, రాలిపోవడం అది వేరే మాట. అది పక్కన పెడితే మనకు కొత్తగా వచ్చే చిగుర్లు కూడా లేత రంగులోకి అంటే లైట్ గ్రీన్‌గా రావడము, మెల్లిమెల్లిగా అవి యెల్లోయిష్‌గా మారిపోవడం ఇట్లా మనం గమనిస్తూ ఉంటాం కొన్ని. అయితే వీటికి కారణాలేంటి అనంటే అయితే 3 కారణాలైతే ఈరోజు నేను మీకు షేర్ చేస్తానండి. మొదటిగా ఏంటంటే మనం ఏ పాట్‌లో అయితే మొక్కను పెడుతూ ఉన్నామో ఆ పాట్ల మట్టి ఆల్కలైన్‌గా మారిపోవడం. అంటే అసిడిక్ సాయిల్ అంటే మొక్కలకి ఇష్టం, పూల మొక్కలకి ముఖ్యంగా. అయితే మరి ఎందుకు ఆల్కలైన్‌గా మారుతది సాయిల్ అని అంటే మనము ఎక్కువ సార్లు వాడిన మట్టినే మళ్ళీ మళ్ళీ వాడడం వల్ల మట్టి ఆల్కలైన్‌గా మారిపోతది. రెండవ కారణం ఏంటంటే, మనం ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్స్‌లల్ల మొక్కకు కావాల్సినటువంటి మెగ్నీషియం ఇంకా ఐరన్ అనేది అందకపోవడం. అయితే మనం ఏం ఫర్టిలైజర్స్ ఇస్తున్నాము, ఎట్లాంటి ఫర్టిలైజర్స్‌తో ఫీడ్ చేస్తున్నాం మన మొక్కలననేది మనము కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి రాకుండా ఉంటాయి. ఇంకొక ప్రాబ్లమ్ ఏంటి, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లమ్ అంటే మొక్కకి ఓవర్‌గా వాటరింగ్ జేయడం. అయితే ఓవర్‌గా వాటరింగ్ జేసి ఎప్పుడు గూడా మొక్క అట్లా పచ్చిగా, తడిగా ఉండడం వల్ల మనం ఇచ్చేటటువంటి పోషకాలు వాటిలల్లో ముఖ్యంగా ఈ ఐరన్ అండ్ మెగ్నీషియం అనేది మొక్క గ్రహించుకోలేకపోతది. అందుకనేసి గూడా ఈ ఆకులు ఈ విధంగా అయిపోతాయి. వీటిని మన దృష్టిలో బెట్టుకొని మనము ఎందుకు మరి అంటే ఎక్కడ ప్రాబ్లమ్ జరుగుతుందనేది ఒకసారి మనం గమనించుకోవాలి. అంటే మట్టి పాతదయిపోయిందా? ఎక్కువ సార్లు వాడిన మట్టిని వాడుతున్నామా? లేదు అనంటే మాత్రం మనము ఇట్లా ఐరన్ అండ్ మెగ్నీషియం ఉన్న ఫర్టిలైజర్స్ ఇవ్వట్లేదా మన మొక్కకి? అది గూడా కరెక్ట్‌గానే ఇస్తున్నాము అంటే మాత్రం మరి వాటరింగ్ ఎట్లా చేస్తున్నాం? ఎప్పుడు తడిగా ఉండేటట్టుగా పాట్స్ అసలు డ్రై కానీయకుండా ఎప్పుడు గూడా తడిగా ఉంచుతున్నామా? ఈ 3 మనం గమనించుకుంటే మన మందార మొక్కలల్ల ఈ ప్రాబ్లమ్ రాకుండా మనమైతే సాల్వ్ జేసుకోవచ్చండి. ఎప్పుడైతే మన మందార మొక్క ఇట్లా ఆకులన్నీ గూడా పసుపు రంగులోకి మారతాయో, అప్పుడు పువ్వులు గూడా సరిగ్గా రావండి. పూయవు. అంటే కరెక్ట్‌గా ఓపెన్ గావు. మీరు గమనించి జూడండి. మరి ఈరోజు వీటన్నిటికి నేను ఒక మంచి సొల్యూషన్ జెప్పబోతున్నాను. అదేంటి అనంటే ఇక్కడ జూడండి, మనకి ఇంట్లో దొరికేటివేనండి. మనం వేస్ట్ అని పడేసేటివే ఈ ఉల్లిపాయ తొక్కలు. చూడండి, ఈ పైన పొర మాత్రమే తీసుకోండి మీరు. ఒక 5 ఉల్లిపాయ తొక్కల్ని మీరు తీసుకోండి ఇక్కడ. వీటన్నిటిని గూడా నేను ఇట్లా ఒక డిష్‌లోకేసి ఒక 2 గ్లాసుల నీళ్లు పోస్తున్నా చూడండి. ఒక 2 గ్లాసులు అంటే ఇది పెద్ద గ్లాసు. అంటే దగ్గర 1 లీటర్ వాటర్ మీరు దీనిలోకేసుకొని స్టవ్ మీద పెట్టేసేయండి. ఒక్క 5 మినిట్స్ మాత్రమే మరగనివ్వాలి. తర్వాత చల్లారాలి. కంప్లీట్‌గా చల్లారాలి. తర్వాత నేను ఎట్లా వాడుకోవాలనేది చూపిస్తా. చూడండి ఇక్కడ నా మొక్క ఇట్లా అయిపోయింది చూడండి. ఈ మొక్క మొత్తం గూడా ఇట్లాంటి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మనం ఇలాంటి ఫర్టిలైజర్స్ అంటే మనకి ఇప్పుడు ఇందాక నేను చెప్పిన కారణాలైతే మీరు విన్నారు గదా! మరి వాటిలో ఏ ప్రాబ్లమ్ ఉందనేది మనం ఒకసారి చెక్ జేసుకోవాలి. అయితే ఒకవేళ మట్టే ప్రాబ్లమ్ అయితే మాత్రం మీరు ఒక సగం వరకు మీరు కొత్త మట్టి కలుపుకోండి. ఓకేనా? దీనిలోకైతే ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ ఇచ్చే కంటే ముందు నేనిక్కడ ఒక స్పూన్ ఫ్రెష్ టీ పౌడర్‌ని నేనిక్కడ తీసుకుంటున్నానండి మొక్కకివ్వడానికి. ముందైతే నేను ఆల్రెడీ మట్టి అంతా గూడా లూజ్ చేసుకొని ఉంచినాను. అయితే కొంచెం మార్నింగ్ వాటర్ గూడా చేసినాను ఆల్రెడీ. అందుకని ఇట్లా కొంచెం తడిగా ఉంది. అయితే ఇక్కడ చూడండి, ఆ స్పూన్ టీ పౌడర్ ఇచ్చిన తర్వాత ఇవి మనము ఉల్లిపాయలని మరిగించుకున్నాం గదా! ఒక 5 మినిట్స్ పాటు చల్లగా అయిపోయినాయి మొత్తం గూడా. ఇట్లా ఈ విధంగా కంప్లీట్‌గా చల్లగా అయిపోవాలి. అయిపోయిన తర్వాతనే మనం వాడుకోవాలి మొక్కలల్ల. చూడండి ఇవి ఎంత రేషియోలో ఇయ్యాలంటే మనము ఒక్క వంతు ఈ ఫర్టిలైజర్ తీసుకుంటే 2 వంతులు వాటర్ యాడ్ చేయాలి. ఓకేనా? ఈ మొక్కకు ఆల్రెడీ నేను పొద్దున్నే వాటరింగ్ చేసినా కాబట్టి కొన్ని వాటర్ ఇప్పుడు నేను ఇచ్చి చూపిస్తున్నాను మీకు అంతే జస్ట్. అయితే చూడండి ఇట్లా దీంట్లో ఐరన్, మెగ్నీషియం అనేది ఫుల్‌గా ఉంటది. అలాగే పొటాషియం గూడా ఉంటది. మనం ఇచ్చినటువంటి ఆ
టీ పౌడర్‌తోని మంచి నైట్రోజన్ అందుతది. అట్లనే మట్టి గూడా యాసిడిక్‌గా మారుతది. ఒకవేళ ఆల్కలైన్ ఉన్నట్టయితే మన మట్టి యాసిడిక్‌గా మారుతది. ఓకేనా? మరి ఇట్లా మనం ఈ అన్ని రకాల పూల మొక్కలకి ఈ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు. ప్రతి వారం గూడా మనం ఈ ఫర్టిలైజర్‌ని హ్యాపీగా అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వొచ్చండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉందని నేను అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ జేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ జేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ జేయండి. థాంక్ యూ.